పని కూడా చేయలేదనేటువంటి మాట మాట్లాడడం, మరి వాళ్ళకు తెలివిని మాట్లాడుతాండ్రా తెలివి లేక మాట్లాడుతాండ్రా నాకు అర్థం కావడం లేదు. ఇంకా కేటీఆర్ సైకోరావు ఏమంటాడు అంటే, మా చూస్తూ ఊరుకోను బిడ్డ, చూస్తూ ఊరుకోను బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తుపెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇంకా సిగ్గు రాలేదా మీకు? మిమ్మల్ని చీ అని ప్రజలు తిరస్కరించి మీ 10 ఏళ్ల పాలనలో మీరు ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. వాళ్ళకి కష్టాల్లో లేరు, సుఖాల్లో లేరు, బాధల్లో లేరు. మీరు చేయలేదా? భూమి ల్యాండ్ అక్వైర్ మీరు చేయలేదా? మీరు మల్లన్న సాగర్ రైతుల ఉసురు పోసుకోలేదా? ఇప్పటి వరకు కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదే? ఆ విధంగా చాలా అక్వైర్ చేశారు మీరు. కంపెనీలు కట్టేటప్పుడు కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలను ఒప్పించి మెప్పించి, ఇప్పుడు ఈరోజు మేము వరంగల్ ఎయిర్పోర్టు చేస్తా ఉన్నాము, అక్కడ 254 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నాము. రైతుల నుంచి చేసేది అదొక పాలసీ ఉంటుంది. ఈరోజు ఆ పాలసీని తప్పుబట్టి గిరిజనులు రేగేసి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈరోజు టీఆర్ఎస్ సైకోరావుకు లేదని చెప్తా ఉన్నా. ఆ రోజు అదే మహబాద్లో కూడా మరి వీళ్ళు ల్యాండ్ అక్వైర్కి పోతే వాళ్ళు మహిళలు అడ్డం పడితే వాళ్ళను లాఠీ చార్జీ చేపించి పసితల్లులు ఉన్నటువంటి పసిపిల్లలు ఉన్నటువంటి తల్లులను కూడా ఆ రోజు జైల్లో పెట్టించి ఇంకా సిగ్గు లేకుండా పోయి మహబాద్లోనే మహాధరణ గిరిజనులకు మేము అండగా ఉన్నామని చేస్తున్న మాట హాస్యాస్పదంగా ఉంది. మరి ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర పోయి లగచర్ల దగ్గర పోయి అక్కడ వాళ్ళను పలకరించి వచ్చి మంచిగా స్టార్ హోటళ్లకు పోయి బిర్యానీలు తిని మంచిగా కడుపు నిండా పోయినరు. మరి అక్కడ వాళ్ళకు పెట్టేయాలి బిర్యానీలు, వీళ్ళు మాత్రమే తిన్నారు. అంటే ఇదంతా కూడా కపట నాటకం, కావాలని కపట నాటకం ఆడి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక ప్రణాళికతోటి, ఒక ప్లాన్ తోటి కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతి దాని మీద మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు గాలిలో పోతాయి అనుకుంటే చాలా తప్పు. ప్రతి మాట మీద కూడా ప్రభుత్వంకి ఒక సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ అనేది ఉంటుంది. ఆ సంస్థ దాని మీద నిఘా పెడుతుంది. ఆ నిఘా వెనకాల ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు 100% వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈయన మాట్లాడుతూ అంటాడు, నేను జైలుకు పోతా, నన్ను జైలుకు పోతా, నేను జైలుకు పోతా, మూసిని అడ్డం పెట్టుకొని జైలుకు పోతా అంటాడు. గిరిజనుల కోసం జైలుకు పోతా అంటాడు, వాళ్ళ కోసం జైలుకు పోతా అంటాడు, వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు. అసలు ఆయన చేసిందేదో ఉంది, ఆ తప్పులేవో బయటకు వస్తా ఉన్నాయి. ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తా ఉంది, 6th సెన్స్. కానీ అది ఒప్పుకోక ప్రజల కోసం జైలుకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసిండ్రా? ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా? నేను ఎమ్మెల్యేగానే ఉన్నా కదా, ఏ రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా? మంత్రులకైనా దొరికినరా మీరు? కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాండు, వాళ్ళని ముద్దాడుతాండు. అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది, న్యాచురలా కాదా అనేది. నువ్వు న్యాచురల్గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉండాల్సింది. కానీ ఈరోజు ప్రతిపక్షముకు లాగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రపోనంటాడు. ఎట్లా దింపుతావు? 5 ఏళ్ల దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా సైకోరావు నీకు? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఎన్నుకున్నాక 5 సంవత్సరాల ప్రభుత్వం నడుస్తుంది. మైనారిటీలో పడితే గానీ ప్రభుత్వం పడిపోతుంది. ఏమన్నంటే నేను దించుతా, నేను దించేదే అని అంటాడు. అది అసలు నాకు అర్థమే అవుతలేదు, ఎందుకంటాడు ఆయన ఆ మాట అని చెప్పేసి. 5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని దింపి అని మాట్లాడితే ఓ పద్ధతి ఉంటుంది, కానీ మేము ఇప్పుడే దింపుతా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఆయన ఒకలాగా చెప్పాలంటే ఒక మానసికంగా ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నాడు. 10 సంవత్సరాలు రారాజులాగా రాష్ట్రాన్ని ఏలి మరి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిన ఇప్పుడు ఆయనకు మొత్తం అధికారం పోయి మరి అంటే ఒక ఆకాశం నుంచి ఒకటేసారి భూమి మీద పడేస్తే ఆయనకు మొత్తం ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతే ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్యలో పాపం చెల్లె బయటకు వచ్చింది.
చెల్లె లోపల ఉన్న రోజులు కొంచెం హ్యాపీగానే ఉన్నట్టున్నాడు. చెల్లె బయటకు వచ్చినాక మరి ఏవో కొన్ని వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. మరి కాసేపు హరీష్ రావు కవిత ఒకటైందా ఎతాన్రని, లేకపోతే ఏదో కేసీఆర్ కవితకేదో ఆమెకు ప్రముఖ స్థానం ఏదో ఇవ్వబోతున్నాడని, మరి కొంచెం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం ప్రజల్లో చులకన కావడానికి కేటీఆర్ చేసే కార్యక్రమాల వల్ల కొంత పేరు పడిపోతుందని ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ విధంగా కూడా కొంత మానసిక ఇబ్బందులు ఆయన ఉన్నాడేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కనుక ఒక్కటే, మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం విద్య, వైద్యం ఈ నాలుగింటిని, సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యం ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసు 9వ తారీఖు వరకు కూడా ఈ తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దానితో మరి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు మరి రాతపూర్వకంగా కాదు, మేము ఫిజికల్ గా కూడా మేము చెప్పబోతా